వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బ్రహ్మాజీ గారికి ఇంట్రొడక్షన్ ఇవ్వదేలే, అల్లు అర్జున్ గారితో చేశారు. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ. ఇప్పుడు చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. బాపు స్టోరీ ఏంటి బ్రహ్మాజీ గారు? పత్తి రైతులు సూసైడ్ చేసుకునేవారు అప్పట్లో. ఆ సూసైడ్ చేసుకుంటే ఆ రైతుకి గవర్నమెంట్ కాంపన్సేట్ 5 lakhs ఏదో ఇచ్చేవారు. సో ఈ రైతు ఏమో ఇక్కడ ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుందాం, పిల్లల ప్రాబ్లం, అప్పులు. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పిక్ వన్. మీరు ఇది పెట్టి గొడవలు పెట్టించి మాకు వాళ్ళకి ఎందుకండి? ఎలా అంటారు? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పెషల్ సినిమా. ఇవాళ పుష్ప 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 ఈ సినిమా ఎంత వైరల్ అయిందంటే అందరూ ఈ పాట పాడుకుంటున్నారు. అండ్ ఇందులో మనకి చాలా అయ్యో మన కుప్పరాజు గారే అని చెప్పే బ్రహ్మాజీ గారు ఇప్పుడు చాలా భిన్నమైన రోల్ బాపు సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. సో బాపు సినిమా గురించి అఫ్ కోర్స్ మాట్లాడబోతున్నాం, కానీ బ్రహ్మాజీ గారికి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఏముంది, సుపరిచిత నటులు. ఆయన ఇంతవరకు ఎక్కడా కూడా ఆయనకు ఒక ముడత కూడా రాలేదు మొహం మీద. అండ్ దాంతోపాటు గ్లామర్తో పాటు గ్రామర్ కంటిన్యూ చేస్తూ ఎప్పుడు ఆయనకి డిమాండ్ అలా పెరుగుతూనే ఉంది. వీటి సీక్రెట్స్ గతంలో మాట్లాడాం, ఇవాళ ఇంకా డీప్గా మాట్లాడబోతున్నాం విత్ ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు వెల్కమ్, స్వాగతం. కుప్పరాజు గారు ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి అంటే ఏమంటారు? ఆ విధంగా అనమాట. సో వి రియలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఫహద్ ఫాసిల్ గారితో మీరు అమరిన తీరు, ఐ థింక్ అది ఒక లీగ్ ఇంకా కొంచెం మీ పరిధి బాగా పెరిగిందని చెప్పచ్చా? అంటే విత్ దట్ రోల్ మీకు బాగా నచ్చినట్టుంది. మీకు అలా అనిపించలేదా? నేను చాలా చేశాను కదా, అటువంటి చేశారు, బట్ ఐ థింక్ అది బాగా క్లిక్ అయిన రోల్ లాగా మాకు అనిపించింది. సినిమా బాగా నాకు క్లిక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు కూడా క్లిక్ అవుతాయి. ఎప్రిషియేషన్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్షిప్. సో కొంచెం ఫన్ మా మీద ఉంది కాబట్టి మేము బాగా అందుకే ఎంజాయ్ చేసాం. రిలీఫ్ ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఇన్ఫాక్ట్ విలనిజంలో ఒక రిలీఫ్ ఎలిమెంట్ చూపించి సుకుమార్ గారు భలే పండించారు ఈ సీన్స్ అన్ని మీవన్నీ కూడా. అందులో ఏం చేసినా యాక్చువల్గా మొత్తం మాస్టర్దే క్రెడిట్, లెక్కల మాస్టర్దే, సుకుమార్ గారిదే. మీరు తెర మీద ఉంటే ఏదైనా నవ్వించాలి ఆర్ అట్లీస్ట్ కవ్వించాలి అనుకుంటాం. బాపులో ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా నవ్వించను, సీరియస్ క్యారెక్టర్ అది. నాకు కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ చేయడం, ఏజ్డ్ క్యారెక్టర్ చేయడం, మళ్ళీ నాకో ఫాదరు, ఆయన కథ ఇది యాక్చువల్ బాపు అనేది. ఇప్పుడు ఇంతకీ మీరా బాపు ఆయన? నేను బయట నా ఫాదర్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. అవును, ఆయనే కదా బాపు. అవును, ఎందుకంటే ఆయన ఇలా లేచి కూర్చుంటారు కాబట్టి. అవును, ఆయన మీద కథ ఎక్కువ, అందులో ఒక ప్రధాన పాత్ర, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ మీ ఆపోజిట్ ఆమని గారు నటించారు. రైతులు, భూములు, రస్టిక్, బ్యాక్ డ్రాప్ అంతా అర్థమైపోతుంది. ఎలా ఉండేది ఇమ్మీడియట్ షిఫ్ట్? ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి బాపు సినిమా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కరీంనగర్లో చేసాం, వెళ్ళి షూటింగ్ అక్కడే ఉన్నాం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే కథ నచ్చింది, నా క్యారెక్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ బడ్జెట్ లేదు సినిమాకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి ఇలా రెగ్యులర్ బడ్జెట్లో ఈ సినిమా తీయలేమండి అని అంటే, సరే నేను రెమ్యునరేషన్ తీసుకోను అని నేను తీసుకోకుండా చేశాను. తర్వాత డబ్బులు వస్తే ఇట్ అయితే ఇవ్వండి అని చెప్పాను. అలాగే ఈ సినిమాకి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే క్యారవాన్స్ వాడలేదు. కరీంనగర్లోనే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రొడ్యూసర్ గారి తాలూకు ఇళ్లల్లో ఉండి అక్కడే పడుకుని అక్కడే తిని ఆ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చాం బయటకు. సో యూ విల్ బీ ఇన్ దట్ మూడ్, ఆ అట్మాస్ఫియర్లో ఉంటాం అన్నమాట. ఎందుకు క్యారవాన్స్ వద్దనుకున్నారు? అంటే ఖర్చులు తగ్గించాలన్న వాళ్ళకి అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడే షూటింగ్, ఇల్లు పక్కనే ఉండే గెస్ట్ హౌస్ 1/2 kilometer వాళ్ళయ్య, ఇంకా అవసరం ఉంది. ప్లస్ రైతులు ఆ డ్రెస్ వేసుకుని ఆ వరండాలో పడుకుని, ఆ ఇంటి ముందు పడుకుని అలా తిరిగా ఉన్నాను. ఎండ, దోమలు, ఏసీ లేకపోవడం ఇవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదన్నమాట? ఏం చేయలేదు.
అయితే మీరు ఆల్మోస్ట్ చాలా ఈ సినిమా కోసం చాలా మీ మనసు పెట్టి చేసిన సినిమా అని అనాలి. అవును. కాదు, రెమ్యూనరేషన్ ఎందుకని తీసుకొని అన్నారు? బికాస్ బడ్జెట్ నా సినిమాకి బడ్జెట్ నా రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది, అందుకని వద్దులే తర్వాత చేద్దాం. బాగుంది కాన్సెప్ట్, నాకు కొత్తగా ఉంది, డైరెక్టర్ ఐడియా ఉంది, కొత్త డైరెక్టరు, డిఫరెంట్ ఐడియా అనుకుని సరే. మరి ఇది ఓకే, ఇది చేసేసారు ఫైన్. ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి ఎకనామిక్స్లో. అంటే ఇది కోల్పోవడం వల్ల, ఇది చేయడం వల్ల ఏం కోల్పోయాననే దానికి అఫ్కోర్స్ మీరు అన్ని లెక్కలు వేసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, డిడ్ యూ గివ్ అప్ ఎనీ ఆపర్చునిటీస్ దీనికోసం ఆ టైంలో? ఆ 15 రోజులు 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇతర ఆపర్చునిటీస్ వచ్చి నో ఐఎమ్ బిజీ విత్ బాపు అన్నారా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలా అనుకునేది అడ్వాంటేజ్ వస్తుంది నాకు. కొత్తగా బ్రహ్మాజీని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో మనం కూడా తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ నాకు. కొత్త బ్రహ్మాజీని చూస్తారు అన్న ఇది. సో బ్రహ్మాజీ 2.0 అనొచ్చా ఈ క్యారెక్టర్లో? బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్కువ చేయలేదు. చేయలే ఎప్పుడు, అంటే ఇలా ఎక్కువ సీరియస్గా లేకపోతే కొంచెం ఫన్నీగా అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసి అలవాటు మిమ్మల్ని. అందుకే ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు, దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా. సో ఎలా ఉండింది భాష అది నేర్చుకోవడం? ఈ పర్టికులర్ ఇక్కడే ఉన్నాను కదా 30 ఏళ్ళ నుంచి, భాష నేర్చుకోవడం తెలుసు. అంటే అలా కాదు, ఆ యాస రావాలిగా. ఆ యాస కొంచెం డైరెక్టర్ బాగా నేర్పించేవాడు, డబ్బింగ్లో చెప్పేవాడిని. సో ఆల్మోస్ట్ కొంత మ్యాచ్ అయ్యింది. పక్కనే ఆయన సుధాకర్ రెడ్డి గారు, బలగం ఆయన. సో ఆయన చాలా న్యాచురల్గా డైలాగ్ చెప్పినట్టు ఉండదు, మాట్లాడతాడు ఆయన. ఇటుపక్క ఆమెని గారు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం యాక్టింగ్ నేర్చుకుని బ్యాలెన్స్ చేసి చేశాను అనమాట. ఆమెని గారు కూడా నేర్పించారు యాక్టింగ్ నాకు? ఆవిడ చాలా బాగా చేస్తుందండి. ఆవిడ కమల్ హాసన్ గారితో చేసిన, విశ్వనాథ్ గారు, బాబు గారి దగ్గర పనిచేసిన ఆవిడ. మీరు కూడా ఏంటి సార్ తగ్గేదేలే, అల్లు అర్జున్ గారితో చేశారు. ఎవరితో, ఏ స్టార్తో చేశాం కదా, ఎంత మంచి డైరెక్టర్తో ఆవిడ పనిచేసిందని చెప్తున్నాను. సుకుమార్ గారు కూడా మంచి డైరెక్టరే, మీరు ఎక్కడ కూడా తగ్గేదేలే మళ్ళీ చెప్తున్నాను. అంటే మీ మంచితనం, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు కాంప్లిమెంట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వ్యూవర్స్, బికాజ్ మీరు ఒక లాంగ్ కెరియర్లో సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కొనసాగారు మీరు. సో హౌ డూ యూ ఫీల్ లుకింగ్ బ్యాక్? అరే ఇంకా ఇది చేయలేదు, బాగా ఎన్రోల్ చేస్తాం రా, ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదా, అలా ఏమైనా వచ్చాయి మీకు? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఐఎమ్ జస్ట్ యావరేజ్ యాక్టర్ని అని అనిపిస్తుంది మీకు. కానీ ఎందుకంటారా మాట చెప్పండి, తర్వాత నేను చెప్తా. కానీకి చాలా కొంత యాక్టర్లని, కొంత క్యారెక్టరైజేషన్లు, కొంత క్యారెక్టర్లు చేసిన విధానం చూస్తే అందులో మనం చేసింది ఎంత అనిపిస్తుంటుంది. కానీ అలా వస్తే మీరు చేస్తారు కదా, రాలేదు కదా? ఏదైనా సరే వస్తే మీరు చేస్తారు. ఇప్పుడు మీరు చేసిన మోస్ట్ డిఫికల్ట్ రోల్ చెప్పండి మీ కెరియర్లో. చూసారు, ఆలోచిస్తున్నాను, అంటే అంత డిఫికల్ట్ రోల్ చేయలేదండి. అంటే అలా కాదు, మీకు అన్నీ ఈజీగా చేశారని అర్థం. చూసారా ఇక్కడ స్వప్న దిస్ సైడ్. చెప్పండి సార్, నిజంగా చెప్పండి. నేను నిజంగా నాకు తెలియదు, ఏం కష్టపడ్డా అంటే అన్ని సినిమాలు కష్టపడతాను. కొన్నిసార్లు ఫిజికల్గా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు సింధూరం చాలా హార్డ్ వర్క్, అది ఆ కైండ్ ఆఫ్ సినిమాలో. అవును. సో ఫన్ అనేది మోస్ట్లీ కంఫర్టబుల్ జోన్, కామెడీ లేదు. సో మనం ఎక్కువ కష్టపడేది ఏంటంటే ప్రాక్టికల్గా, ఫిజికల్గా స్క్రీన్ మీద ఏం కష్టపడుతున్నాం అంటే అది కష్టం అనిపిస్తుంది. కానీ ఒక బ్రహ్మాజీ గారు ఒక మాట అంటారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ గడిచారు, ఇప్పుడు అందులో ఇలాంటి క్యారెక్టర్స్కి మీరు ఐడియల్గా స్లాట్ అయిపోయారు. అంటే ఈ సపోర్టింగ్ అండ్ స్లైట్లీ లైట్ హార్టెడ్ కామెడీ రోల్స్లో. సో మీకు ఏజ్ ఎలాగో పెరగలేదు, కాలక్రమంలో మీ ఏజ్ అయినా పెరిగిందా? పెరుగుద్దిగా. అంటే డిమాండ్ చేసే స్థితికి వచ్చారు మీరు? డిమాండ్ నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు అంత అటు ఇటు కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ టేక్ అప్ ది ఆపర్చునిటీ అండ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్ మచ్. దానివల్ల మేబీ ఒక 10% పెరుగుద్ది తప్పించి, నాకు ఆ సినిమా నచ్చి ఆ మనుషులు నచ్చితే ఐ విల్ డూ, అది ఇంపార్టెంట్ నాకు. అంబియన్స్, వాతావరణం, వాళ్ళతో పనిచేయడం ఇష్టం అనుకుంటే నో ప్రాబ్లం. లెక్క పెట్టారా ఎన్ని సినిమాలు చేశారు ఇంతవరకని? 275, మేబీ 300, ఐ డోంట్. అబ్బా అనుకుంటా. 275 సినిమాల్లో చూపించి ఇంకా మీరు కంటిన్యూ అవుతూ, గ్రేట్ అచీవ్మెంట్ కదా బ్రహ్మాజీ. వెళ్ళిపోమంటారు ఇప్పుడు? చిచ్చి అస్సలు వెళ్ళమని కాదు, ఇంకా పుష్ప 3లో మీరు ఉండాలి కదా. పుష్ప 3లో ఉన్నాను, సలార్ 2లో ఉన్నాను. మరి ఇంకే ఎలా వెళ్తారు మీరు? మేము వెళ్ళనివ్వం.
4, 5, 6 కూడా ఉంటే చేసేస్తాను. అన్నిట్లో మీరు చేస్తారు ఎక్కడ అంటే మీకు కావాల్సిన అన్ని రకాల బ్యానర్స్లో వస్తున్నాయండి. మీరు ఎంత యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉందో మీకు అని అంటున్నాను. ఇటు బాపు లాంటి ఒక చాలా రస్టిక్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు మీరు అన్నట్టు సలార్ 2, పుష్ప 3, ఇంకా చాలా ఇన్ ద పైప్ లైన్. సో నెలకి ఎన్ని రోజులు బ్రహ్మాజీ గారు మీరు వర్క్ చేసేది? డిపెండ్ అండ్ మామూలుగా వర్క్ 20 days సమ్ టైమ్, 25 days సమ్ టైమ్, 30 days సమ్ టైమ్. ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ అయిపోతాయి షెడ్యూల్స్ అయ్యి అనుకోకుండా. అప్పుడు 15 days ఇంట్లో కూర్చోవడం జరుగుద్ది. 4 రోజులు కూడా ఖాళీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు చూస్తారు? బయట థియేటర్కి వెళ్తుంటాను. సినిమాలు మంచి సినిమా అనుకుంటే వెళ్తాను. లేకపోతే మన ఓటీటీలు కూడా నెట్ఫ్లిక్స్లు, వెబ్ సిరీస్, హిందీ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తాను. ఈ ఇండస్ట్రీలో ఎలాగైనా కొంతలో కొంత గ్లామర్ మెయింటైన్ చేయాలి. మీరు సపోర్టింగ్ రోల్స్ వేసినా కూడా గ్లామర్ మెయింటైన్ చేయాలి. ఏం చేస్తారు దానికి? ఫిట్నెస్, ఎక్సర్సైజ్ చేస్తారా? జిమ్కి వెళ్తారా? అది ఫుడ్ తగ్గించి అట్లాంటివి ఏం చేయరు? ఫుడ్ కొంచెం తగ్గించి తింటా. ఇవన్నీ అంటే గతంలో మీరు కొన్ని విషయాలు నాకు చెప్పారు కాబట్టి అటు సైడ్ వెళ్ళట్లేదు నేను. బట్ చాలామంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కొత్త కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. మీరు తెలుగు భోజనమా బెంగాలీ భోజనమా ఇంట్లో? తెలుగే, పక్కా తెలుగు భోజనం. అంటే ఇప్పుడు అంతా వైట్ రైస్ వద్దు, అదొద్దు, ఇదొద్దు, కట్ చేసి ఈ మధ్య కొంచెం వైట్ రైస్లు అన్ని పక్కన పెట్టి బ్రౌన్ రైస్ లాంటిది కొంచెం మితంగా కొంచెం ఆ విధంగా తింటూ మెయింటైన్ చేస్తాం. బట్ ఇట్స్ లిమిటెడ్గా. అది ఇంతవరకు ఈ మధ్య చేసిన ఫిల్మ్స్లో వాట్ వాజ్ ద క్యారెక్టర్ యూ ఎంజాయ్డ్ సో మచ్? పుష్ప ఓన్లీ. వర్కింగ్ సో మెనీ డేస్, డిఫరెంట్ లొకేషన్స్. అడవులేనా? అడవుల్లో చేసాం. అవి రియల్ అడవులా అండి లేకపోతే ఏమన్నా కొంచెం చిన్న చిన్న సెమీ అడవులా? లేదు, రియల్. అక్కడ చేసాం కదా, ఒరిస్సా బార్డర్లో చేసాం. మారేడుమిల్ దగ్గర నుంచి ఒరిస్సా బార్డర్. బిగినింగ్ పుష్ప మన ఫహద్ ఫాజిల్ మారువేష వేసం తిరుగుతుంటాడు కదా, అవునవును, కూలీగా, అదంతా అక్కడే. దాని తర్వాత వాళ్ళు పనిష్మెంట్ చేసి కొట్టడం వాళ్ళందరినీ, ఆ ఎపిసోడ్ అన్నీ అక్కడ చేసాం. మళ్ళీ చేజింగ్లు కొంచెం యాక్షన్ ఎపిసోడ్ అంతా అక్కడే చేసాం. ఎక్కడ ఉండేవారండి అక్కడ రాత్రి? కార్వానా లేకపోతే అక్కడ? అక్కడ మారేడుమిల్ అంటే గెస్ట్ అవి ఉన్నాయి కదా, చిన్న గెస్ట్ హౌస్లు. ఎక్కడ ఏ జీవరాశులు వచ్చి మిమ్మల్ని పలకరించలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మమ్మల్ని చూసి భయపడే, మమ్మల్ని చూసి భయపడే వెళ్ళిపోయినాయి అన్నీ. అంతే కదా. సో ఫహద్ ఫాసిల్ గారితో మీ సీన్స్ ఉన్నప్పుడు హౌ డిడ్ యూ బాండ్ అండి ఆయనతోటి? బికాజ్ చూడడానికి ఆయన చాలా ఈసారి మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఆయన తగ్గించుకోవడంలో. పుష్పలో ఆయన క్యారెక్టర్, ఆ స్విమ్మింగ్ పూల్ సీను అవి చూస్తే ఒక యాక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటే అంత టాప్ యాక్టర్. చాలా ఎంజాయ్ చేశాడు. పైగా పెద్ద హీరో అక్కడ మలయాళంలో. అవును. ఇక్కడ తనకి క్యారెక్టర్ ఇంపార్టెంట్ మామూలుగా, పెర్ఫార్మెన్స్. ఎందుకంటే కుప్పరాజు గారు మీతోనే ఆయన సీన్స్, ఆయన అప్పటికప్పుడు డైలాగులు మార్చు, నో ప్రాంప్టింగ్ ఆయనకి ఎక్కడ సినిమాలు పక్కనే. బికాజ్ ఆఫ్ సింగ్ సౌండ్ వలన అక్కడికక్కడ రికార్డ్ అవుద్ది కాబట్టి డబ్బింగ్ తనే డబ్ చేశాడు, తనే తెలుగు నేర్చుకుని తనే మాట్లాడాడు. అప్పటికప్పుడు మార్చిన అప్పటికప్పుడు 2-3 లైన్లు ఎక్స్ట్రా ఉంటేనే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేశాడు. చాలా డెడికేటెడ్ యాక్టర్. వేరే లాంగ్వేజ్కి వచ్చి మాట్లాడడం అంటే చాలా కష్టం అది. బన్నీతో మీ సీన్స్? నాకు ఆయన డైరెక్ట్గా ఏం లేవు. డైరెక్ట్గా ఏమీ లేవు, కానీ ఆయన దరిదాపులో కూడా రాలేదు. అయితే ఆయన కలిసేవాళ్ళం సెట్లో, బట్ మాకు ఆపోజిట్ ఆయన పైన ఒక ఇంటర్వెల్స్ అటుంటే మేము కింద ఉండేవాళ్ళం. అది ఒక్క సీనే పైన కింద. మిగతా ఇంటర్వెల్ సీన్ ఎపిసోడ్లోనే మేము ఇద్దరం ఎదురెదురుగా ఉంది. మిగతా చోట కాంబినేషన్ లేవు కదా. మేము ఆయన ప్లాన్ వేస్తుంటే మేము ఎలా చెడగొట్టామని తిరుగుతుంటాం. అవునా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఆయన అదే చేసేదని మేము ఎలాగే చేయడం. అవును అవును. అది అంటే మీ క్యారెక్టరు అన్నీ తెలిసి మరీ అంత ఫన్నీగా కూడా కాదు. ఇతనికి తెలుసు కానీ బతక నేర్చడానికి ఇక్కడ తెలియనట్టు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అందిస్తున్నట్టే కనిపించారు. కాబట్టి దే డెంట్ షో యూ యాజ్, ఇన్ఫాక్ట్ మీరు తెలివైన వాళ్ళగా చూపించారు మిమ్మల్ని ఈ సినిమాలో క్యారెక్టర్. ఇప్పుడు బాపు ఇన్ కాంట్రాస్ట్, ఇది ఎప్పుడు జరిగిందన్నారు ఇది షూటింగ్ అంతా? లాస్ట్ ఇయర్ అండి. మరి లాస్ట్ ఇయర్ పుష్ప కూడా లాస్ట్ ఇయరే కదా సార్? అవును, ఆ గ్యాప్లో చేశాను మధ్యలో. ఇటు అటు మారడం మీకు లక్కీలీ గడ్డాలు పెంచేసుకో అర్జెంటుగా అవి లేవు కాబట్టి, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చేసుకో, ఇవేవి లేవు. సో బాపు స్టోరీ ఏంటి బ్రహ్మాజీ గారు? ఇట్స్ అబౌట్ అ ఫార్మర్కి చిన్న పత్తి రైతులు సూసైడ్ చేసుకునేవారు అప్పట్లో.
ఆ సూసైడ్ చేసుకుంటే ఆ రైతుకి గవర్నమెంట్ కాంపన్సేట్ 5 lakhs ఏదో ఇచ్చేవారు. సో ఈ రైతేమో ఇక్కడ ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుందాం, పిల్లల ప్రాబ్లం, అప్పులు, పంట బాగా వస్తే తీర్చేస్తానని చెప్పేవాడు. సడన్గా పత్తి రైన్ వచ్చేసి మొత్తం పాడైపోద్ది. సూసైడ్ ట్రై చేస్తాడు అటెంప్ట్ చేయడానికి, ఎందుకంటే 5 lakhs వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్కి వరకు అనుకుంటే అది ఫెయిల్ అవుద్ది. అది తెలిసి ఫాదర్, ఎందుకు నువ్వు ఎలాగా, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నాకు టైం అయిపోయింది, 2-3 ఏళ్ళలో కదా నేను ఉండేది, నేను పోతలేరా అంటాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో డార్క్, కొంచెం హ్యూమరు, అలాగే సెంటిమెంటు. చివరికి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు? అది మీరు 21వ తారీఖు రిలీజ్ అవుద్ది. కానీ గొప్ప విషయం బ్రహ్మాజీ గారు, మీరు అలా నాకు రెమ్యునరేషన్ వద్దు, నేను ఫ్రీగా చేస్తానని చెప్పడం. ఐ వండర్ ఎందుకు అంత మూవ్ అయిపోయారండి? అది ఎక్కువ హైలైట్ చేయకండి. అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా ఇదే విధంగా వస్తే మిమ్మల్ని అడుగుతారని కదా. కరెక్టే. అది ముందు మీ ఆవిడ పాప ఒప్పుకున్నందుకు ఆవిడకు కూడా ఇందులో ఈ రాబోయే ప్రాఫిట్స్లో సగభాగం ఉంది. అంటే ఎలాగో చెప్పారు కదా, సినిమా బాగా ఆడితే అప్పుడు చూద్దామని. అది సో ఆబ్వియస్లీ పుష్ప టైంలో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, అంతా ఫ్లేర్ అప్ అయింది. అంటే ఇదంతా ఈ రష్ స్టాంపీడ్ తొక్కిసలాట జరిగేదంతా. ఆ టైంలో బ్రహ్మాజీ గారు మీరు చాలా కూల్గా ఉంటారు, అందులో మీరు ధ్యానం చేస్తారు. సో ఎలా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు, అలజడి చూసినప్పుడు? బ్యాడ్ టైం అంటారు కదా, అంతే అనిపించింది తప్ప అది ఎవరు ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదే కదా, అంతే కదా, ఎవరిది తప్పు లేదు చూస్తే. సో అది బ్యాడ్ టైం అంతే. సినిమా సక్సెస్ని మీరందరూ యూనిట్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకునేలోపు ఇదంతా అయిందా? ఓహో, అదే నాకు అనిపిస్తుంది, ఎవరు చేసుకోలేదని చెప్పి. ఇది ఇంకా మీ ఇతర కోస్టార్స్తో అంటే అంతతో కంపేర్ చేస్తే హూ వాజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ సో ఫార్? ఫహద్ ఫాసిల్ గారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సినిమాలో, ఇక్కడ బాపులో మనకి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు. అలా అంటారా? ఫీమేల్ అయినా పర్లేదు. వెనిల్ కిషోర్ గారండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను మీకు, నేను వెనిల్ కిషోర్ గారు ఫ్యాన్ అండి చాలా. ప్లీజ్, కిషోర్తో చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం, బ్రహ్మానందం చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. బ్రహ్మానందం గారు మొన్న శ్రీ విష్ణుతో యాక్ట్ చేశాను. సో నైస్ ఫన్నీ గాయ్. ఎలాగా అంటే మీకు, అరే ఈ షూటింగ్ రేపు, ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, మంచి మంచి విషయాలు, తర్వాత మీకు కనిపించరు, బయటపడరు, మంచి వ్యక్తిలా ఉంటారు, కానీ బోల్డ్ అంత వెటకారం ఉంది మీకు, కొంతమందికి తెలుసు. మాకు అలా సైలెంట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా పని చేస్తారు మీరు. అలాగా మా అందరికీ మీరు వస్తారంటే హ్యాపీ. అలా మీకు షూటింగ్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ ద థింగ్ దట్ మేడ్ యూ వెరీ హ్యాపీ? బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవరు ఒక్కోసారి డైరెక్టర్ని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్ గారి షూటింగ్ బాగుంటుంది నాకు, సుకుమార్ గారిది ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేదా ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ యాక్టర్స్ అలాగే. మీరు వర్క్ చేయని డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అందరితో వర్క్ చేశారు మీరు ఆల్మోస్ట్. ఒక సందీప్ వంగాతో వెయిటింగ్ మాట. అది నెక్స్ట్ తెలుసు కదా, ఆయన అర్జున్ రెడ్డి సీక్వెల్ బ్రహ్మాజీ రెడ్డి అని తీస్తున్నారు. మీకు తెలిసిపోయింది? అది తెలిసిపోయింది మీరు కనిపించాలని చెప్పి తెర మీద. సో ఓవరాల్గా యాక్టింగ్ వాజ్ యువర్ చాయిస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు హీరోగా అని చేసి తర్వాత యూ బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ యూ హ్యావ్ సస్టైన్డ్ లాంగర్. బహుశా మీరు అక్కడతో ఆగిపోయేవారేమో కదా, ఒకవేళ మెయిన్ లీడ్స్లోనే ఉంటాను అని చెప్పుకుంటే. ఆ విధంగా దిస్ అ వెరీ గ్రేట్ డెసిషన్ ఇన్ యువర్ ఫేవర్. ఎవరు సార్ మీకు మీ రోల్లో, మీ స్లాట్లో కాంపిటీషన్ ఉన్నారని భావిస్తారు ఎవరైనా ఇప్పుడు? అంటే నాకు ఎవరు లేరు కాంపిటీషన్, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఓన్లీ వన్ టిపికల్ వన్ ఇమేజ్ క్యారెక్టర్ చేయట్లా. ఐఎమ్ నాట్ ఏ కమెడియన్. అవును, ఐఎమ్ నాట్ ఏ విలన్, సపోర్టింగ్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్. సో నాకు కాంపిటీషన్ ఉండదు, ఓన్లీ ఫన్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు సో మెనీ కామెడియన్స్ ఉన్నారు. ఒక్కో పిక్చర్, ఇప్పుడు బాపు డిఫరెంట్ క్యారెక్టర్, సలార్లో టోటల్గా ఆపోజిట్ క్యారెక్టర్, అవును, పుష్పలో వేరే క్యారెక్టర్. సో అన్నీ మారుతుంటాయి కాబట్టి నాకు. మీరు అన్ని సినిమాలవి 275, 300 సినిమాలవి ప్రతి ఫోటోకి ఒక స్టిల్ అయినా ఉందా మీది? అయ్యో ఇప్పుడు నుంచి తీసి పెట్టుకోండి ప్లీజ్, అలా ఇలా తీసుకోకుండా ఉంటారండి. ఏదో ఈ మధ్య మామూలు తీసుకుంటుంటాయి కంటిన్యూటీగా. ఇదే కదండి ఒక లెగసీ కదా మీకు, అన్ని సినిమాల్లో ఇంతమంది హీరోలతో లేదండి యాక్చువల్గా. ఆ లెక్క పెట్టుకోవడం కానీ
అంటే ఇది ప్యూర్గా ఒక మీకు ఇష్టమైన పని చేస్తూ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు అంతే. అంతే. అంతేగాని నేను అంతరాంతరాల్లోంచి నాలో కళాకారుడు బయటికి రావాలి అంత లేదు సీన్. అంత లేదు. అర్థమైంది. ఏ కళాకారుడు మీకు బాగా నచ్చుతాడు యాజ్ అన్ యాక్టర్? హిందీ, తెలుగు, డజంట్ మ్యాటర్. మలయాళం ఫహద్ ఫాజిల్. అవునా? అంటే పుష్ప కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్. వై డు యు సే దట్? ఏంటి ఆయనలో గొప్పతనం? ఇఫ్ యూ వాచ్ హీస్ మూవీస్ ఇన్ మలయాళం మూవీస్, you feel that only that character. You don't think that he is a Fahad Fazil. His body language దగ్గర నుంచి, వాక్ దగ్గర నుంచి టోటల్గా క్యారెక్టర్ కనపడదు. సో అలాగా సే ఇందులో నసీరుద్దీన్ షా చేస్తుంటే సో మెనీ యాక్టర్స్ అలాగా ఫ్యూ క్యారెక్టర్స్. ప్రకాష్ రాజ్, కామెడీ అంటే బ్రహ్మానందం గారు. కేక, ఆయన ఎక్స్ప్రెషన్ పెడితే చాలు. సో పుష్పలో అనసూయ బీయింగ్ అ వెరీ గ్లామరస్ యాక్ట్రెస్, చాలా ఒకలాంటి ఒక మోటు రోల్ చేసింది తను. చేయడమే కాకుండా కన్విన్స్ చేసి చాలా బోల్డ్గా తన హెయిర్ స్టైలు, తన ఆహార్యం అంతా. వాట్ డిడ్ యూ ఫీల్ బ్రహ్మాజీ గారు? తనతో మీకు అసలు ఎక్కడైనా కాంబినేషన్ ఉండిందా? లేదు కదా? తనతోనే ఉంది ఎక్కువ. అంటే వాళ్ళిద్దరు సునీల్ వాళ్ళ ఎప్పుడు మా పక్కన ఉండేవారు కదా. అదే ఒక సీన్ ఉంది కదా, ఫహద్ ఫాసిల్ గారిని ఆయన ఆవిడ వచ్చి ఇంటర్వెల్ అదే పార్టీ సీన్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ గోడౌన్లో మేము సారీ చెప్పేసినా అన్ని సీన్లో ఉన్నారు మాతో పాటు. ఎలా ఉండింది అనసూయతో వర్క్ చేయడం? అనసూయ మా న్యూస్ రీడర్ అమ్మాయి, తెలుసా మీకు? తెలీదు. తను ఫస్ట్ సాక్షి న్యూస్ రీడర్ అండి. ఓ అయ్యే బాబోయ్, తెలీదా మీకు? వార్తలు చదివేది బుద్ధిమంతురాల. నాకు జబర్దస్త్ ఆ తర్వాత షీ వెంట్ టు ఎంటర్టైన్మెంట్. అది సో అదనమాట. సో అయితే మీకు ఏమనిపించింది బ్రహ్మాజీ గారు తన రోల్ అది చూసి? బాగుంది కదా, బోల్డ్. అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా అది ఛాలెంజింగ్ మాట. యాక్చువల్గా మనం ఉన్న ఇమేజ్ని దాటి అట్టుపక్కకి వెళ్ళి చేయడం అనేది ఈజ్ రియలీ ఛాలెంజింగ్. మొత్తం ఐ థింక్ మీరు చాలా పోలీస్ వేషాలు వేశారు ఇప్పటి వరకు. సో పోలీస్ యూనిఫామ్సే మీకు ఎక్కువ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఇలా గ్లామరస్గా మంచి గాగుల్స్ పెట్టుకుని యా టెల్ మీ అనే టైప్ రోల్స్ నాకు ఎవరు అనుకుంటా? ఎవరా? బాపు తర్వాత డెఫినెట్గా చూడండి అలాంటి రోల్ వస్తుంది మీకు. ఇస్తే ఓకే. మామూలుగా ఏంటంటే మనది ఎప్పుడు రూటెడ్ ఇటు విలేజ్ అలాగే ఉంటాం కాబట్టి ఆ క్యారెక్టర్లు ఇస్తారు. మీ ఆపోజిట్ పేరైన కోస్టార్స్లో, ఫీమేల్ కోస్టార్స్, హూ వాజ్ యువర్ ఫేవరెట్? మనకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆమెను గారు ఇప్పుడు లేటెస్ట్ కాకుండా హేమ గారు చేశారు కదా మీతో. ఇప్పుడు నా పక్కన నా కాంబినేషన్ ఉంది కానీ పక్కన చేయలేదు అన్నమాట. నాకు ఎవరు లేరండి యాక్చువల్గా అలాగా. నాకు ఎవరు సినిమాలోనే పక్కన అమ్మాయిని పెట్టరు నాకు. ఎందుకలా? ఇటు పెళ్ళి అయిందో లేదో అన్నట్టుగా ఉంచుతారు ఆడికి. లేదా పెళ్ళి అయినా వీడికి పెళ్ళం ఊర్లో ఉంది, వీడి ఇక్కడ అన్నట్టుగా ఉంటాయి క్యారెక్టర్. అయితే మీరు ఎవర్ గ్రీన్ అని అందుకని మీ ఆవిడైతే వెరీ హ్యాపీ కదా ఈ విషయంలో? అవును. సార్ ఇప్పుడు మీరు ఈ మొత్తం జర్నీలో ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ టు డూ? అది సమ్ సూపర్ డైలాగ్ సినిమా చూశారు కదా, అందులో మన ఈయన యాక్ట్ చేశాడు కదా మన విజయ్ సేతుపతి, ఆయన ఒక క్యారెక్టర్ వేసాడు. అట్లా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని అనిపించింది. ఒక డార్క్ విలని పండించగలుగుతారా మీరు? తెలీదు. అలాగే సుకుమార్ ఇస్తే చేయొచ్చు, ఆయన చేయించగలరు. సునీల్తోనే చేయించాడు ఆయన. అమ్మో, అసలు సునీల్ గారు ఏంటండి అసలు ఆ రోల్ ఏంటండి? ఆయన లాంటి రోల్ నమ్మలేనట్టుగా ఉన్నారు. మళ్ళీ అలాంటి రోల్ రాదు కూడా. పుష్ప వరకు క్రెడిట్ ఎవరు తీసుకోక్కర్లే, ఓన్లీ సుకుమార్ ఆయన వల్లనే వచ్చింది అందరికి, నో డౌట్ అందులో. ఇప్పుడు పుష్ప 3లో మీరు ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ. షూటింగ్ అవుతుందా? లేదు, టైం ఉప్పురాజు గారు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన హీరో ఒక సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నారు, అయ్యాక అప్పుడు ఉంటుంది, ఎప్పుడుకో ఉంటుంది. సో షూటింగ్లోని కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ చెప్పండి. రోజు సుకుమార్ గారు నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు. ఎలాగా? నేను నడిచే విధానం, వాక్, షూటింగ్లో ఆయనకి అదే. ఆయనకి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ లాగా నన్ను వాడుకున్నారు అక్కడ.
ఆయనకున్న టెన్షన్ లాట్లో నేను కనబడగానే నన్ను ఎలా నడుస్తానో వాక్ చేసి చూపించేవారు. అది పహాద్ బాధలు వాళ్ళిద్దరూ నవ్వుకునేవారు అన్నమాట. ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు సుకుమార్ గారు, బాడీ లాంగ్వేజ్లో అవి బాగా అన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆయనకి. అన్నీ ఆయనకు లెక్క ఉంది, దానికి కొంచెం తిక్కు ఉంది, అంతే కదా. అది అయితే మరి సినిమాల కెరియర్ పెట్టుకోవడం వల్ల మీరు అనుకున్న మీ జీవిత లక్ష్యాలు నెరవేర్చుకున్నారా మీరు? అది ప్యారల్గా జరుగుతుంటాయి. ఏమిటవి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ట్రావెలింగ్. సో యూ లవ్ టు ట్రావెల్. ఏ ప్లేసెస్కి వెళ్ళారు? ఫినిష్డ్ ఆల్ ప్లేసెస్ ఆల్మోస్ట్. ఫినిష్డ్ అంటే అలా అంటే మరీ 180 దేశాలు చూసుంటారా? దేశాలు అన్ని కాదు, మన ఇండియా ఫస్ట్. ముందు అందరికి చెప్తాను, ముందు ఇండియాలో అన్ని స్టేట్లు వెళ్ళి తిరగండి. కోల్కతా వెళ్ళారా? మా అత్తారూరు అది. ఏంటి తిరగండి, అప్పుడు తర్వాత ట్రావెలింగ్ ఫారిన్ కంట్రీల గురించి చెప్పండి అని చెప్తాను. ఎవరు ఏది సార్ బెస్ట్ ప్లేస్ చెప్పండి? సమ్మర్ వెకేషన్ వస్తారు, మీరు చెప్పే మాటలు చాలా మందికి ఒక స్టేట్ టూరిజంకి చాలా ఉపయోగపడతాయి. అన్ని ఇండియాలో అద్భుతం అండి. కాశ్మీర్ ఈజ్ లైక్ ఎ స్విట్జర్లాండ్. లే లదాఖ్ కానీ కాశ్మీర్ కానీ, లేకపోతే హిల్ స్టేషన్ డార్జిలింగ్ వెళ్ళండి. సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నారు. సో గ్యాంగ్టాక్ కానీ లేకపోతే ఊటీ కానీ కొడై కానీ సమ్మర్ స్టేషన్స్ చెప్తున్నాను. ఫ్యామిలీతో వెళ్తారా మీరు మామూలుగా? ఉత్త మేడం మీరు వెళ్తారా? నిద్రమే. ఎవర్ గ్రీన్. ఈ పాట విన్నారు సార్? తుమార్ షోర్ మోధీర్ షోర్ సృష్టి హో కోయి కోషోర్, నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే. విన్నారా? మిలేశ్వర్ మేరా తమారా. అందులో బెంగాలీ మాట్లాడుకుంటారా ఇంట్లో? నాకు తెలుసు, అర్థం అవుద్ది నాకు మొత్తం. రెండు ముక్కలు మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మాకు తెలుసు, అంత బాగా అర్థం అవుద్ది. তুমি কোথায় থাকি? থাকো থাকি తాకో থাকো హైదరాబాద్. আমি హైదరాబాదే থাকি, అంతే కదా. మంచిగా. సో బాగుంది సార్. ఐ థింక్ బాపు ఈజ్ అ ఫిల్మ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫార్ ఫ్రమ్ మెనీ పర్స్పెక్టివ్స్. బికాజ్ ఈ అర్బన్ బ్యాక్డ్రాప్ చూసి 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 రూరల్గా ఒక పొలంలో ఒక రైతు కథ ఇలాంటివి చాలా కాన్ఫిడెన్స్ ఉంటే కానీ తీయలేరు. అలాంటి ఒక మల్లేశం వచ్చింది మధ్యలో, ఒక నేతన్న కథ, అలా రకరకాల ఈ జానర్లో ఐ థింక్ సినిమాలు రావాల్సి ఉంది సార్. అవును, చిన్న సినిమా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు చాలా ఉంది, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. ఈ సినిమా ఆడితే మంచి మంచి కథలు ప్రయత్నిస్తారు అందరు, డిఫరెంట్ స్టోరీస్. అది ఈ మధ్య మీకు ఒక ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసిన సినిమాల్లో పుష్ప కాకుండా మీ ఫేవరెట్ సినిమా? అబ్బో, ఏ లాంగ్వేజ్ అని పర్లేదు. ఏ లాంగ్వేజ్? 12th ఫెయిల్. 12th ఫెయిల్. ఏ లాంగ్వేజ్ సార్ అది? హిందీ. హిందీ. 12th ఫెయిల్. ఓకే. మీకు ఆల్ టైమ్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ ద కంట్రీ? బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారు అసలు చూసారు కదా, అంత చప్పట్లు కొట్టలేదు ఎవరు. సూపర్. మీ ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ సినిమాలో? అన్నీ ఒకటేలా అనిపిస్తాయేమో. ఇంకా రాలేదు ఇంతవరకు ఆయన చెప్పండి. అదేం లేదండి, ఆల్ టైమ్ దెర్ ఇస్ నో ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మీ అల్మార్లో ఎన్ని జతల బట్టలు ఉంటాయి? 25 పేర్స్ ఉంటాయి, అంతే కదా? ఎక్కువ ఏం లేవు. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? పర్టికులర్ దేవుడు అంటే ఒకడే దేవుడు ఉంటాడు. ఏ దేవుడు ఏంటి మళ్ళీ? అలా కాదు, ఏ రూపాన్ని నమ్ముతారు? మానవ రూపం. అబ్బా, ఎంత డీప్గా ఇస్తున్నారంటే ఆన్సర్స్. అక్కడ కుప్పరాజు గారు ఎక్కడ, ఇక్కడ మనకి బ్రహ్మాజీ గారు ఎక్కడ, అలా ఉన్నారు మీరు. మొత్తం మీ వ్యక్తిత్వం డిఫరెంట్. దేవుడు ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనుషుల్లో దేవుడు ఉంటాడు. వాళ్ళు వచ్చి మీ దేవుడు ఎప్పుడైనా మీకు ఆదుకున్నాడు, మిమ్మల్ని ఆదుకున్నాడండి? ప్లీజ్ షేర్ వన్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఈ మెమరీస్. నేను ఉన్నానంటే నన్ను అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే నాకు. ఇప్పుడు ఈ రోజు నీ పొజిషన్లో ఉన్నాను అంటే వాళ్ళందరూ అందరికీ ఉంటారు. మీకు ప్రత్యేకంగా బ్రహ్మాజీ గారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా ఏమన్నా? అంటే మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో ఎక్కడో చిక్కుకుపోయారు, టైంకి ఒక వెహికల్ వచ్చింది, ఇట్లాంటివి ఉంటాయి కదా స్టోరీలు, అలా ఏం లేవా మీకు? లేవండి అంత. హౌ డు యూ కనెక్ట్ విత్ గాడ్? See, whatever happens in our life, because of there is a superpower, there is a good time, there is a good fortune. You get good fortune because of your old karma. I believe all that. If you do good karma, you get good fortune. If you help others, you also will get benefit. You make others happy, then you also become happy. అలా లెక్కన మరి ఇఫ్ యూ గివ్ అదర్ రోల్స్, అదర్స్ విల్ ఆల్సో గివ్ యూ రోల్స్ అనుకోవాలి కదా. మీరు ఎవరికైనా రోల్స్ ఇచ్చారా? ఇవ్వను నేను.
అదే కదా మరి. అదర్స్ హ్యాపీ మీన్స్ నాట్ రోల్స్. నేను ఇప్పుడు మీరు జోక్ చేశాను, మీరు కావాలంటే పర్టికులర్ పలానా అనుకున్నాం ఆ క్యారెక్టర్కి, ఆయన దొరకట్లేదు, డేట్లో ప్రాబ్లం అనుకుని చేస్తాను. మళ్ళీ ఆయనకి డేట్లు కుదురుతున్నాయి ఇలా తెలుసో, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చేయట్లేదు, నువ్వు అయితే ఓకే చేస్తున్నాను, లేదు నాకు ఆ ప్రాబ్లం వల్ల చేయను ఇప్పుడు కుదురుతుందంటే మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి డేట్లు కుదురుతున్నాయంటే ఆయన్నే తీసుకోమని చెప్తాను. వాళ్ళు కూడా చెప్తారు మీరు అంటే. బట్ అలా ఎందుకు అంటే మీకు అంత కాంపిటేటివ్ స్పిరిట్ లేదా? అవసరం లేదండి, నేను ఇప్పుడు కొత్తగా ఎవరికి ప్రూవ్ చేసేది అవసరం లేదు. నాకు ఇష్టమైన వాళ్ళ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు చేస్తున్నారు, ఫైన్, ఓకే పర్లేదు చేసుకోమని. ఎవరైనా చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటారు. కొంచెం డిటాచ్డ్, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, అంతే కదా బ్రహ్మజీ గారు మీరు? దానివల్ల నాకు కొత్తగా వచ్చేదేం లేదు, కొత్తగా పోయేదేం లేదు. ఇప్పుడు ఎవరికో పాపం ఎవరు కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, ఎవరు పైకి వస్తాడు కదా అని అనిపిస్తుందా? ఒక మనకు అనుకున్న క్యారెక్టర్ మనం చేయలేకపోతున్నాం, ఎవరు కొత్తోడు ఓకే బాగుంది గుడ్ అలా. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత సార్? మెనీ ఇయర్స్ అగో కాబట్టి ఇప్పుడు అడగను, ఎందుకంటే అదే చూస్తున్నాం మగవాళ్ళ జీతం ప్లస్ అడగకూడదు కాబట్టి. 5,000 1000 రూపాయలు ఫస్ట్ సినిమాకి మీరు చేసిన ఫస్ట్ సినిమాకి 1000 రూపాయలు సినిమా మొత్తం. ఇప్పుడంతా మారిపోయింది కదా సార్, స్కేలే అసలు ఎక్కడో ఉంది, అంతా పుష్ప 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 పుష్ప. ఇప్పుడైతే బ్రహ్మాజీ గారు మీరు ఈ రోల్ తర్వాత అయితే ఏముండదు, నేను మామూలుగానే ఉంటాను. ఈ రోల్ తర్వాత ఏదో ఎర్రచంద్రను నిజంగా చూసారండి అక్కడ మొత్తం అడవుల్లో, లేకపోతే అంతా డమ్మీయా? ఆయన అన్ని డమ్మీ చేశారు, ఎక్కడ ఎటువంటిది. కానీ ఏం ఐడియాసు, ఏమి యాక్షను, ఆ రేణుకమ్మ తల్లి పాట ఏంటి సార్ అది చూసారా? మైండ్ బ్లోయింగ్, మేమే షాక్ అయిపోయాం యాక్ట్ చేసిన వాళ్ళు. అసలు అల్లు అర్జున్ ఫియర్స్ లుక్ ఏంటండి అసలు, ఇంకోసారి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదండి, ఇవ్వాలి డెఫినెట్, దీనికి ఇవ్వాలి ఇంకా. అవును, ఎందుకంటే ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టి చేయడం చాలా కష్టం కదండి. మళ్ళీ వస్తుంది. అవునా, తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ సో ఇప్పుడు లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, పిక్ వన్. ఏ విషయంలో? జనరల్గా మీకు ఇష్టం అని వెంటనే. అదేంటి అలా, యూ కాంట్ పిక్ లైక్ దట్. పర్టికులర్ విషయంలో అనుకుంటే ఓకే, మీరు ఇది పెట్టి గొడవలు పెట్టించి మాకు వాళ్ళకి వాళ్ళకి ఎందుకండి, ఎలా అంటారు? అయితే ముగ్గురు అని చెప్పండి. 3 ఆల్ త్రీ వెరీ గుడ్. ప్రభాస్ గారు మీతో అంటే బోత్ ఆఫ్ యువర్ పాలియట్ అంత కాదు, ఎందుకంటే గ్యాప్ వచ్చి ఆయన పాన్ ఇండియా అయిపోయి ఒక్కొక్క సినిమా 5 ఏళ్ళు చేస్తుంటాం, దూరం అయిపోయి కూర్చున్నారు అందరూ. అది మొన్నే కలిసాం సలార్ షూటింగ్ అప్పుడు, చాలా కాలం తర్వాత. అయితే సలార్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్ ఇన్ సలార్. పెద్ద రోలా సార్ సలార్లో? అంట. ఓ ఇంకా తెలీదు, సర్ప్రైజ్. ఇంకా టైం ఉంది, ఇయర్ ఎండ్కి ఎప్పుడో ఉంటుంది. ప్రస్తుతానికైతే మేము వీ విల్ బీ విత్ బాపు, రిలీజింగ్ ఆన్ ద 21st of February, అండ్ వీ హోప్ దట్ మీలో ఇంకో కొత్త రూపం, కొత్త కోణం బయటకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు మొదలుపెట్టినప్పుడు చిరాగ్గా ఉన్నారు బ్రహ్మాజీ గారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోతూ. ఎందుకంటారు? చాలా ఇంటర్వ్యూలు అవుతున్నాయి అంతే, మీకు మీ అలసట తెలుస్తుంది. చెప్పింది చెప్పి ఇప్పుడే కొత్త క్వశ్చన్స్ అడిగాం కదండి, చెప్పింది కొంచెం కొత్త అడిగారు. అదే మరి, అది మీకు ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, ఎంతమంది అడిగారు చెప్పండి? ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? ఎవరు అడగలేదు. అదే మరి క్రియేటివిటీ, చాలా కొత్త అడిగారు. అదే, థ్యాంక్ యూ. అందుకు కాదు కానీ, బట్ వి రియల్లీ విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఆన్ స్క్రీన్. అండ్ మీరు ఎవర్ గ్రీన్గా అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ బాపులో మీ రెమ్యూనరేషన్ మీకు మళ్ళీ వచ్చేయాలని చెప్పి. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మీరు మాకు ఎవరికైనా షేర్ ఇస్తే కూడా మేము తప్పకుండా విల్ టేక్ ఇట్ గ్లాడ్లీ. ఇవ్వనండి, యు టేక్ బ్యాక్ యువర్ బ్లెస్సింగ్స్. అంతే. We wish you a happy, healthy, joyful and successful, even more successful life ahead, Brahmaji garu. Malli kaludam, సినిమాలు వస్తూ ఉంటాయి, మనం కలుస్తూనే ఉంటాం. నమస్కారం.